ఈ రాత్రి ఆలకించండి. ఇలా మనము సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాం కదా, వీటిని సువార్త మహోత్సవాలు అని పిలుస్తాం. ఇంతకీ వీటిని సువార్త సభలు అని ఎందుకు అన్నారు? ఇంగ్లీష్లో వీటిని గుడ్ న్యూస్ ఫెస్టివల్స్ అంటారు. గుడ్ న్యూస్. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? శుభవార్త ఏమిటి? మనం చెప్పిన దాన్ని సువార్త అని ఎందుకు అన్నాం? శుభవార్త, సువార్త, గుడ్ న్యూస్ అని ఎందుకు అన్నాం? ఇంతకీ ఆ సువార్త ఏంటి? మనం ఇలా ఏర్పాటు చేసేదాన్ని సువార్త అని ఎందుకు అన్నారంటే, ఇప్పటికీ ప్రపంచంలో నుండి ఒక దుర్వార్త నడుస్తూ ఉంది. ఇప్పటికీ ప్రపంచమంతా ఒక దుర్వార్త, బ్యాడ్ న్యూస్. ఆ దుర్వార్త ఏంటయ్యా అంటే, అందరూ చెప్పేది అదే. అంటే అందరూ అంటే క్రైస్తవులు చెప్తున్నారు, మన భారతదేశంలో ఉన్న మన సహోదరులు, హైందవ సహోదరులు చెప్తున్నారు, మహమ్మదీయులు చెప్తున్నారు, ఏ మతస్థులైనా ఒక బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, బాబు నరకం ఉంది, జాగ్రత్త, నువ్వు నరకానికి పోతావు, నరకముంది, నరకముంది, నీ పనులకు నరకముంది, జాగ్రత్త. అందరూ బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు. ఏంటంటే నువ్వు నరకానికి పోతావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు. అందుకని మనం చెప్పే గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా? ఆ నరకము నుంచి తప్పించే ఓ మార్గము దొరికింది. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2019లో ఒక జబ్బు వచ్చింది, తెగులు. మనుషులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. కోవిడ్-19. 2019లో కోవిడ్-19 వచ్చింది. అంటే 19లో వచ్చింది కనుక 19 అన్నారు. జబ్బు పేరు కోవిడ్. కోవిడ్కి గాలి ద్వారానే స్ప్రెడ్ అయ్యి, ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యి చచ్చిపోయారు. మన ఇళ్లలో కూడా చాలామంది చనిపోయారు. మన చుట్టాలు చనిపోయారు, మన కుటుంబీకులు చనిపోయారు. అయితే వారి ద్వారా వారి వస్తువులు పట్టుకున్నా, వారి శ్వాస పీల్చుకున్నా చనిపోతున్నారని దూరంగా పెట్టేశాం. మన వాళ్ళు చచ్చిపోయిన సమాధికి కూడా పోవడానికి ఛాన్స్లే. అయితే ఆ కోవిడ్కి మందు తయారయ్యింది అని చెప్పడం గుడ్ న్యూస్. అలాగే నరకానికి పోతావు, నరకానికి పోతావు అని అందరూ చెప్తున్నారు. ఆ నరకం నుంచి తప్పించుకునే మార్గం దొరికింది అన్నది గుడ్ న్యూస్. ఆ మార్గం ప్రభు అయిన యేసయ్య. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ వై దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్ ఫెస్టివల్. బాబు నరకానికి పోతావని బాధపడొద్దు. నరకము నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఓ అద్భుతమైన మార్గం మందు దొరికింది. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు మన కొరకై ఆయన మన ప్రతి పాపమును ఆయన కలువరి శిలువలో ఆయన భరించి, ఆయన మన యొక్క పెనాల్టీ ఆయన చెల్లించాడు. ఇక నరకానికి భయపడాల్సిన అవసరం లేదు. కనుక దట్ ఈస్ ద గుడ్ న్యూస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.